ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు శశికళ వర్గం అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తోంది. శశికళకు అవకాశం దక్కకపోతే ఏం చేయాలి అన్న దానిపై పార్టీ నేతలతో శశికళ సమాలోచనలు జరిపారు. నిన్నటి వరకు తమ పక్షంలో ఉండి ఒక్కసారిగా హ్యాండ్ ఇచ్చి జారుకున్న మధుసూదన స్థానంలో పార్టీ సీనియర్ నేత తనకు అత్యంత విశ్వాసపాత్రుడు సెంగొట్టియన్ను పార్టీ ప్రెసిడియం చైర్మన్గా నియమించింది. అతనే శశిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించడంతో పాటు అన్ని రకాలుగా పావులు కదుపుతున్నారు శశికళ. ఒకవేళ చిన్నమ్మ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు అవరోధాలు ఏర్పడితే ప్రత్యామ్నాయం ఏంటి అన్న దానిపై కూడా శశివర్గం సుదీర్ఘంగా చర్చించింది. అటువంటి పరిస్థితి ఏర్పడితే పార్టీ ప్రెసిడియం చైర్మన్గా నియమితుడైన సెంగొట్టియన్ను శాసనసభ పార్టీ నేతగా ఎన్నుకోవాలంటూ నిర్ణయించినట్టు తెలుస్తోంది. శశికళ తర్వాత ఆమె వర్గంలో పవర్ఫుల్ నేతగా సెంగొట్టియన్ ఎదిగాడు. మధుసూదన్ పన్నీర్ వర్గంలో చేరటంతో ఏకంగా పార్టీ చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు పరిశీలనలోకి వచ్చింది. సెంగొట్టియన్ కొంగు వేళ్లాల్ కులానికి చెందినవాడు. 1977లో తొలిసారిగా సత్యమంగళం నియోజకవర్గం నుండి అసెంబ్లీలోకి కాలు మోపిన సెంగొట్టియన్ ఆ తర్వాత రాజకీయంగా బలపడ్డాడు. 1980 నుండి ఇప్పటి వరకు 6 సార్లు వరుసగా గోపిచెట్టిపాలెం నియోజకవర్గం నుండి ఎన్నికవుతూ వస్తున్నాడు. కొంతకాలం మంత్రిగా కూడా వ్యవహరించారు. పార్టీ కంటే శశికళకు ఇతను అత్యంత విశ్వాసపాత్రుడు. సెంగొట్టియన్ను తెరమీదకు తేవటంతో పన్నీర్ సెల్వం వ్యూహాలకు చెక్ పెట్టేందుకు శశివర్గం పావులు కదుపుతోంది. దీంతో తమిళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అయితే తన పేరు తెరమీదకు తేవటాన్ని కొట్టిపారేశారు సెంగొట్టియన్. మా అందరికీ నేత శశికళ, ఆమెను ముఖ్యమంత్రిని చెయ్యాలన్నదే మా అందరి ప్రయత్నం. ఇటువంటి సమయంలో నా పేరు ప్రస్తావనకు తేవటం మీడియా కుట్ర అంటున్నారు సెంగొట్టియన్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చిన్నమ్మను మేం ముఖ్యమంత్రిని చేస్తామంటున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావుకు శశికళ తాజాగా లేఖ రాశారు. పన్నీర్ సెల్వం రాజీనామా చేసి వారం రోజులైందని వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కోరారు. ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్కు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు శశికళ. రాజ్భవన్కు బయలుదేరారు కూడా. గవర్నర్ నిర్ణయంలో ఇంకా జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని శశికళ వర్గం అంటోంది. ఢిల్లీలో రాష్ట్రపతి ముందు తమ ఎమ్మెల్యేలతో పెరేడ్ నిర్వహిస్తామంటోంది. అందుకు అనుమతి లేకపోతే రాజధానిలో ఆందోళనకు కూడా సిద్ధమవుతోంది శశికళ వర్గం.